ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఈరోజు మన స్టూడెంట్స్ ఫోన్ చేసి, సార్ వరల్డ్ ఉమెన్స్ డే ఉంది, దాని సందర్భంగా ఏదైనా ఒక వీడియో చేయండి అన్నాను. దానికన్నా ముందు మన టెక్నీషియన్స్, మన ఫ్రెండ్స్ చాలామంది సపోర్ట్తోని మన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్లన్నీ కూడా ₹5కే ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ, ఇవన్నీ పాలిటీస్, ఇవన్నీ టెస్ట్ సిరీస్ ₹5కి ఇస్తున్నాను. అంతేకాకుండా పాలిటీ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ ₹25కి, ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్, త్వరలో జరగబోయేటటువంటి హైకోర్టు ఎగ్జామ్ కావచ్చు, అంతేకాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కావచ్చు, దానికి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా కేవలం ₹25కే మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి బేసిక్ క్లాసెస్ అని కూడా ₹50కే మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియచేయండి. అంతేకాకుండా త్వరలోనే అర్థమెటిక్ ఫ్యాకల్టీతో మాట్లాడడం జరిగింది. ఆర్ఆర్బి క్లాసెస్ అవి కూడా ఫ్రీగా ఇవ్వాలనుకుంటాం. యాక్చువల్గా ఫ్రీ పెట్టడానికి వీలు ఉండదు, ₹1-2 పెట్టాలి, కాబట్టి ₹5 పెట్టడం జరిగింది. ₹5లో ఎందుకు అంటే ఎంతో కొంత పే చేయాలి కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఉమెన్స్ డే సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎవరు ఒకసారి చూద్దాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి చాకలి ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ ఆనాడు రజాకార్లకు, దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. అంతేకాకుండా సంగం లక్ష్మీబాయి ఇందిరా సేవా సదన్ అనే సంస్థను స్థాపించి బాన్స్వాడ నుండి మొదటి ఎమ్మెల్యేగా, అంతేకాకుండా పార్లమెంట్లో అడుగుపెట్టిన మొట్టమొదటి మహిళగా, జైలుకెళ్ళిన మొట్టమొదటి మహిళగా, తెలంగాణ ఝాన్సీ లక్ష్మీబాయిగా పేరుగాంచినటువంటి సంగం లక్ష్మీబాయి, అంతేకాకుండా 1969 ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దళిత రుద్రమ జె ఈశ్వరీబాయి, జట్టి ఈశ్వరీబాయి, టి సదాలక్ష్మి, రెడ్డి హాస్టల్ సదస్సును ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి టి సదాలక్ష్మి, అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి విజయశాంతి, పార్లమెంట్లో 2009 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన విజయశాంతి, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇచ్చిన సుష్మా స్వరాజ్, అంతేకాకుండా జైబోలో తెలంగాణ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటిగా, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తిగా, అంతేకాకుండా వీళ్ళందరూ కూడా అంటే తెలంగాణ ఉద్యమంలో అనేక మంది కీలక పాత్ర పోషించడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతకన్నా ముందు భారతదేశంలో స్వతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి, ఝల్కారీబాయి, రాణి గైడిన్లివ్, అంతేకాకుండా సరోజిని నాయుడు, కల్పనా దత్తా, వీళ్ళతో పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గమైన వ్యవస్థలు, జోగిని దేవదాసి వ్యవస్థలను తొలగించడానికి, నిర్మూలించడానికి కృషి చేసినటువంటి హేమలతా లోనం, ముత్తు లక్ష్మీరెడ్డి, గ్రేస్ నిర్మల, వీళ్ళు సంఘ సంస్కర్తలుగా ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచంలో అనేక మంది వ్యక్తులు తమ తమ ప్రాంతాల్లో జరిగినటువంటి అన్యాయాలను ఎదిరించి మహిళలకు సమాన హక్కులు కల్పించాలని చెప్పేసి ఉద్యమించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో తెలంగాణ ఉద్యమం కావచ్చు, లేదా భారతదేశ స్వతంత్ర సంగ్రామం కావచ్చు, ప్రపంచంలో ప్రజల హక్కుల కోసం ఉద్యమించినటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి వచ్చేసరికి మీ అందరికీ నేను ఎన్నోసార్లు క్లాస్లో కూడా చెప్పాను, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మహిళలు ఎవరు అని మనకు నంబర్ ఆఫ్ టైమ్స్ బిట్స్ రావడం జరిగింది. సో ఒక్కసారి మన క్లాసెస్ వినండి. చాలామంది ఈ మధ్యలో వీడియో చేశాను, నిన్ననే చేశాను, త్వరలో మనకు విఆర్ఓ నోటిఫికేషన్ రాబోతుందని. నెగిటివ్ మెంటాలిటీతో కొంతమంది కామెంట్ చేస్తారు, అసలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉందని. లేదండి, చాలామంది నాట్ విల్లింగ్లో ఉన్నారు. అది కూడా పేపర్లో ఇవ్వడం జరిగింది. చాలామంది పిల్లలకు నేను చెప్పిందంటే, ఒక్కసారి రోజు పేపర్ చదవండి. చాలామంది నాట్ విల్లింగ్ ఇచ్చారు. ఎందుకు అంటే ఆల్రెడీ రిటైర్మెంట్కి దగ్గర ఉన్నారు. ఇవన్నీ నేను సొంతగా చెప్పినే కాదు, పేపర్లో చూసినవి మీకు చెప్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ విఆర్ఓలు ఉన్నారు, వాళ్ళు రిటైర్మెంట్కి దగ్గర ఉండడం, నాట్ విల్లింగ్ అనే ఆప్షన్ ఇవ్వడం, కొత్తగా
గ్రామాలు ఏర్పడడం అంటే తండాలను గ్రామ గ్రామ పంచాయతీలుగా మార్చడం ఇవన్నీ జరిగినాయి. కొత్తగా మండలాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం పరిపాలన జరగాలంటే ఉద్యోగాల భర్తీ జరగాల్సిందే. గతంలో ఇంటర్‌తో ఇచ్చారు. సో, ఈసారి ఏమంటున్నారు? డిగ్రీ పెంచొచ్చు అంటున్నారు. ఏది ఊహాగానాలే. అవునా? మన పనేందండి? యాస్ ఎ కాంపిటీటివ్ యాస్పిరెంట్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్‌లో ఉండాలి. రేపు వీఆర్‌ఓ ఎగ్జామ్ పడ్డా, కానిస్టేబుల్ పడ్డా, ఎస్ఐ పడ్డా, మళ్ళీ గ్రూప్ 1, 2, 3 పడ్డా, లేదంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పడ్డా, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పడ్డా, ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ పడ్డా కనీసం ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్‌లో ఉండాలి. మనం ఎప్పుడైనా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాగా వాళ్ళు ఎగ్జామ్ పెట్టగానే రాసేటట్టు ఉండాలి. మనం నెగెటివ్ మెంటాలిటీలో ఉండి ఇంకో 1 ఇయర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్. 1 ఇయర్ వరకు నోటిఫికేషన్ రావు. మేము డీఎల్ నోటిఫికేషన్ కొరకు 12 ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నాం. ఒక్క డీఎల్ పడలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ లేదండి. వి హావ్ క్వాలిఫైడ్ సెట్. అవునా? చాలా సంవత్సరాలుగా కోచింగ్ కూడా తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం? డైలీ పేపర్ చదువుతున్నాం. ఎందుకు చదువుతున్నాం? కాంపిటీటివ్ యాస్పిరెంట్ పార్ట్ టైమ్ జాబ్ చేసుకున్నా సరే మీరు పార్ట్ టైమ్ జాబ్ చేసుకోండి. ఒక 4 అవర్స్ చదవండి. ఒక స్టడీ హాల్‌కెళ్ళండి. మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ చదవండి. మిగతా టైం జాబ్ చేసుకోండి. మీకు అంత నమ్మకం లేని వాళ్ళుంటే. వై యూ స్ప్రెడ్ ద నెగెటివ్ యాటిట్యూడ్? అవునా? ఇప్పుడు రేపు గ్రూప్ 1 రిజల్ట్ రాబోతుంది. చూడండి. ఖచ్చితంగా వీడియో చేస్తాను. చాలామంది పిల్లలు రెడీ ఉన్నారు. సార్ మాకు గ్రూప్ 1 వస్తది సార్ అని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. గ్రూప్ 2 రాబోతుంది. సో, కాంపిటీటివ్ యాస్పిరెంట్ అనేవాడు నోటిఫికేషన్ కోసం ఎదురు చూడొద్దు. ఏ నోటిఫికేషన్ పడ్డా ఇంతకుముందు చెప్పాను నేను. ఒక్కొక్కరికి 4, 4 జాబ్‌లొచ్చాయి. ఎందుకొచ్చాయి? వాళ్ళకి ఎందుకొచ్చినాయి? రాని వాళ్ళకి ఎందుకు రాలేదు? ఒకసారి ఆలోచించండి. సో, కాంపిటీటివ్ యాస్పిరెంట్‌గా చదివే ప్రయత్నం చేద్దాం. సమయాన్ని వృధా చేయొద్దు. లైబ్రరీస్‌కెళ్దాం. బుక్స్ కొనుక్కుందాం. చదువుకుందాం. ఆన్‌లైన్ క్లాసెస్ విందాం. నెగెటివ్ కామెంట్స్ వద్దు. పాజిటివ్‌గా ఆలోచిద్దాం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఆల్ సక్సెస్. త్వరలోనే ఆర్ఆర్‌బీ కోచింగ్ గాని, అంతేకాకుండా మన యాప్‌లో ఫ్యాకల్టీతోని మాట్లాడాను. సార్ ఫ్రీగా ఇవ్వండి సార్ మాకేమి ఇబ్బంది లేదన్నారు. సో, ఆర్ఆర్‌బీ కోచింగ్ కూడా ఫ్రీగా మన యాప్‌లో స్టార్ట్ చేయబోతున్నాను. ఒక్కొక్కరు రూ. 1000 ఫీజు పెట్టారు ఆన్‌లైన్‌లో. అదంతా వద్దు మనకు. మనది ఆల్రెడీ 1,00,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో, వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఒకటే. మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, మీ చుట్టాలు ఎవరైతే ఆర్ఆర్‌బీకి ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ క్లాసెస్ రికార్డింగ్ అవుతున్నాయి. అవి కూడా మీకు యాప్‌లో పెడతాను. సో, డే ఆఫర్ ఇస్తాను. రూ. 5కే ఇస్తాను. తీసుకోండి. ఎగ్జామ్ ప్రిపేర్ కండి. ఒక్కసారి ప్లే స్టోర్‌కెళ్ళండి. సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. అంతేకాకుండా మన యూట్యూబ్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం వేరే ఫ్రూట్‌ఫుల్ డిస్కషనే తప్ప పనికొచ్చే విషయాలే తప్ప ఏదో ఆర్భాటం కోసం ఏది చేయడం జరగదు. మీకు అందరూ తెలుసు. నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా ప్రతిరోజు దానికి సంబంధించిన వీడియో చేస్తా నేను. అర్థమవుతుందండి. సో, విష్ ఆల్ ది బెస్ట్. విష్ ఆల్ సక్సెస్. థాంక్ యూ.